పార్టీకి పుష్కర కాలం పాటు ఆయనే ఆ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. మరో నియోజకవర్గంలో 10 ఏళ్లకు పైగా ఉన్నారు. కానీ సొంతూరులో సొంత ఇంటిపైనే పార్టీ జెండా కట్టలేరు. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన బీసీ నేతకు ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఎవరో చేసిన తప్పుకు ఆయన బలవుతున్నారా? ఇన్నేళ్ల రాజకీయంలో ఆయనకంటూ ఓ నియోజకవర్గం లేదెందుకు? నడిసంద్రంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ లీడర్ ఎవరు? ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో బలవడం అంటే ఏంటో ప్రస్తుతం మాజీ మంత్రి శంకర్ నారాయణను చూస్తే అర్థమవుతుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో దశాబ్దన్నర కాలంగా శంకర్ నారాయణ పేరు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంది. అయితే 4 నెలలుగా ఆయన ప్రస్తావనే లేకుండా పోయింది. అంతేకాదు ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటన్న డైలమా కనిపిస్తోంది. ధర్మవరం పట్టణంలో శంకర్ నారాయణ కుటుంబానికి మంచి పేరు ఉంది. వకీల్ పెద్దయ్య అంటే ధర్మవరంలో తెలియని వారుండరు. ఆయన కుమారుడే శంకర్ నారాయణ. ఆయన ఒకప్పుడు ధర్మవరంలో టీడీపీ కౌన్సిలర్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లో గ్యాప్ తీసుకున్నారు. 2011లో వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు శంకర్ నారాయణ. 2012 నుంచి 2023 వరకు ఆయన అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఒక నాయకుడు 12 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం అన్నది మామూలు విషయం కాదు. పైగా 12 ఏళ్లలో 7 ఏళ్లు పార్టీ అధికారంలో లేదు. శంకర్ నారాయణ వైసీపీలోకి వచ్చిన సమయంలో ఆయనకంటూ ఒక నియోజకవర్గం లేదు. వాస్తవంగా శంకర్ నారాయణది ధర్మవరం పట్టణమైనా అప్పటికే అక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బలంగా ఉండడం, ఎమ్మెల్యేగా గెలవడంతో అక్కడ పాలిటిక్స్లో వేలు పెట్టలేదు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలన్న ఉద్దేశంతో పెనుకొండ నియోజకవర్గానికి వెళ్లారు. వాస్తవంగా పెనుకొండ పరిటాల రవి హయాం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ ఆ కుటుంబంతో తలపడడం అన్నది సాహసంతో కూడుకున్న పని. కానీ శంకర్ నారాయణ మాత్రం ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పైగా తన సామాజిక వర్గమైన కురువలు ఎక్కువగా ఉండడంతో ఆయన పెనుకొండను ఎంచుకున్నారు. దాదాపు 8 ఏళ్ల పాటు పార్టీ కోసం బలంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వెనక్కి తగ్గలేదు. వైసీపీ తరపున పట్టుదలగా అనేక పోరాటాలు చేసి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. పెనుకొండలో వైసీపీ గెలవడం అన్నది ఒక చరిత్రగా నిలిచిపోయింది. శంకర్ నారాయణ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా వైసీపీ అధినేత జగన్ ఆయనకు తొలి క్యాబినెట్లోని మంత్రి పదవి ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి చాలా మంది ఆప్తులు ఉన్నా శంకర్ నారాయణకి మంత్రి పదవి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీసీ కోటాలో అందులో కురుబా కావడంతో శంకర్ నారాయణకి మంత్రి పదవి దక్కింది. 3 ఏళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మంత్రి పదవి పోయింది. అప్పటి వరకు సౌమ్యుడిగా గుర్తింపు ఉన్న శంకర్ నారాయణకు పెనుకొండలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజకవర్గంలో ఆయన సోదరుల జోక్యం పెరగడం, సొంత పార్టీ నేతలని టార్గెట్ చేయడంతో ఆయనపై వ్యతిరేకత మొదలైంది. మంత్రి పదవి పోవడానికి అది కూడా కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. ఆ సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్కు మంత్రి పదవి వచ్చింది. రెండు 2024 ఎన్నికలొచ్చాయి. అప్పుడు శంకర్ నారాయణకు రెండో షాక్ తగిలింది. ఆయన ఏకంగా నియోజకవర్గం నుంచి తప్పించి పార్లమెంటుకు పంపారు. వాస్తవంగా శంకర్ నారాయణకు పెనుకొండలో వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ ఆయన బలమైన ముద్ర వేసుకున్నారు. పైగా ఇంకొక నాయకుడికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ కళ్యాణదుర్గంలో ఉన్న ఉషశ్రీ చరణ్ని తీసుకొచ్చి పెనుకొండలో పోటీకి నిలబెట్టారు. ఇటు శంకర్ నారాయణకి ఏమాత్రం ఇష్టం లేకున్నా అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలో దింపారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఉషశ్రీ చరణ్, శంకర్ నారాయణ ఇద్దరూ భారీ ఓటమి చవిచూశారు. తన ప్రయోగం ఎంతగా బెడిసికొట్టిందో ఎన్నికల ఫలితాలు వచ్చాక కానీ అర్థం కాలేదు అధిష్టానానికి. పైగా అసలు సమస్య ఇక్కడే మొదలైంది.
ఉషాశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు. పైగా అక్కడ మాజీ ఎంపీ తలారి రంగయ్య పాతుకుపోయారు. అయితే శంకర్ నారాయణ కూడా తనకు పెనుకొండ కావాలంటూ ఎన్నికల తర్వాత సొంత ప్రాంతానికి వచ్చారు. ఇటు ఉషాశ్రీ అటు శంకర్ ఇద్దరూ పెనుకొండలో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ హీటెక్కించారు. దీంతో పెనుకొండ పంచాయతీ అధినేత వద్దకు వెళ్ళింది. దీంతో ఇద్దరిని పిలిపించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు జగన్. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎవరి పని వారు చేసుకోవాలని ఇద్దరికీ సూచించినట్టు తెలిసింది. కానీ ఉషాశ్రీనే పెనుకొండలో ఉంటారని జగన్ పరోక్షంగా చెప్పినట్టు ఆమె వర్గీయులు ప్రచారం చేసుకున్నారు. దీంతో శంకర్ నారాయణ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పెనుకొండపై గ్యారంటీ లేదు. పోనీ అనంతపురం పార్లమెంటుపై అయినా ఫోకస్ చేద్దామంటే అది శంకర్ నారాయణకు ఇష్టం లేదు. పైగా పార్టీ అధిష్టానం పార్లమెంటు ఇన్ఛార్జీలు ఉన్నారా లేదా అన్నది కూడా తేల్చడం లేదు. దీంతో మాజీ మంత్రి ఒంటరయ్యారు. 12 ఏళ్ల అనుబంధం ఉన్న పెనుకొండకి వెళ్లలేక అటు అనంతపురం పార్లమెంటులో ఉండలేని పరిస్థితి వచ్చింది. సొంత నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణంలో ఆయనకు సొంత ఇల్లుంది. కుటుంబం అంతా అక్కడే ఉంది. కానీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కనీసం తన ఇంటి దగ్గర చిన్న ఫ్లెక్సీ వేయించుకోలేని పరిస్థితి ఉంది. ధర్మవరంలో శంకర్ నారాయణ దగ్గరికి ఎవరు వెళ్లినా ఆయనతో టచ్లో ఉన్నా పరిస్థితి వేరేలా ఉంటుంది. కేతిరెడ్డి ప్రభావంతో శంకర్ నారాయణ చివరికి తన సొంత ఊళ్ళో కూడా రాజకీయాలు చేయలేని పరిస్థితి ఉంది. వైసీపీ అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయం మాజీ మంత్రికి నియోజకవర్గం లేకుండా చేసింది. జిల్లాలో బలమైన కురుబ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణ రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది. ఇప్పుడు ఆయన దారి ఎటు? భవిష్యత్తులో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.